మన ముందు పెద్దలు జనాబ్ అహ్మద్ మొహియుద్దీన్ గారు ఈ సభ యొక్క ఉద్దేశాన్ని లక్ష్యాన్ని గురించి క్లుప్తంగా వివరిస్తారు. జనాబ్ అహ్మద్ మొహియుద్దీన్ గారు. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम फ़क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वमा ख़लक़तुल जिन्न वल इंसा इल्ला लियअबुदून सदक़ल्लाहु मौलाना अज़ीम. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి జమాత్ ఇస్లామీ హింద్ నాయకులు రఫీక్ గారు, మిత్రులు దావూద్ గారు, విజయవాడ నగర ముస్లిం ప్రముఖులు మౌలానా మక్బూల్ నద్వీ గారు, ఈ సభకు ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరీమణులారా, అల్లాహ్ కారుణ్యం వల్ల విజయవాడ పట్టణంలో ఈ సాయంత్రం మనం ఒక చక్కటి సమావేశానికి హాజరయ్యాం. ఆ సమావేశం హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి సీరత్, వారి జీవిత చరిత్ర గురించి, ఇస్లాం ఏ విధంగా ఈ ప్రపంచంలో ఆవిర్భవించింది, దాని ఆవశ్యకత, దాని పరిపూర్ణత, అన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం హాజరయ్యాం. అల్లాహ్ కృతజ్ఞతలు. నేను 2 విషయాలు మీ ముందు ఉంచి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఒకటి, జమాతే ఇస్లామీ హింద్ ఈ సభను ఏర్పాటు చేసింది. జమాతే ఇస్లామీ హింద్ అంటే ఏమిటి? ఒకటి. రెండోది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుచేత? జమాతే ఇస్లామీ హింద్ ఈ విశాలమైనటువంటి మన భారతదేశంలో 1941 నుంచి పనిచేస్తుంది. దీని ముఖ్య ఆశయం ఏంటంటే, ఈ దేశ ప్రజలందరూ, వారు ఏ వర్గానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, ఏ భాష మాట్లాడినా, ఎవరైనా సరే, పురుషులు స్త్రీలు అందరూ, పౌరులందరూ కూడా తమ సృష్టికర్తను గుర్తించి దైవ భీతితో, దైవానికి భయపడుతూ ఇహపరలోక సాఫల్యం కోసం ప్రయత్నించే వారిగా వారిని తీర్చిదిద్దడం కోసం జమాత్ ఇస్లామీ హింద్ కృషి చేస్తోంది. ఇది దాని యొక్క ముఖ్య ఆశయం. జమాత్ ఇస్లామీ హింద్ ఒక ధార్మిక సైద్ధాంతిక సంస్థ. చాలా మంది మత సంస్థ అంటారు. కాదు, ధార్మిక సైద్ధాంతిక సంస్థ. ధర్మం అంటే మనకు తెలుసు, సృష్టికర్త ఆదేశాలు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్, ఈ రెండింటి ప్రకారంగా నడుచుకోవడం ఒకటి. ఇంకా రెండోది సైద్ధాంతికంగా, సిద్ధాంతం ఏంటి? ఆ సిద్ధాంతం ఏంటంటే, మనిషి తన సంపూర్ణ జీవితం ఇస్లాం ఆదేశాల ప్రకారంగా, షరియత్ ప్రకారంగా అతను జీవించడం. ఇది ప్రజల అందరి ముందు, ప్రత్యేకంగా ముస్లింలకు వివరించడం కోసం జమాత్ ఇస్లామీ హింద్ గత 70 సంవత్సరాల నుంచి కృషి చేస్తుంది. ఇక ప్రజలందరూ, ముఖ్యంగా జమాత్ ఇస్లామీ హింద్ ని ఆచరించేవారు, వారి యొక్క సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా సామూహికంగా నైతికతతో జీవించాలి అనే శిక్షణ కూడా గడుపుతుంది.
ఇంకా ఈ దేశంలో ఈ చాలా ఇంత పెద్ద దేశమైనటువంటి భారతదేశంలో ముస్లింలందరినీ ఏక తాటిపై తీసుకురావడానికి కూడా కృషి చేసింది. అది ఏ విధంగానంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త జమాతులు, అన్ని జమాతుల నుండి కూడా ముఖ్యులందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ అనే సంస్థని స్థాపించడానికి కృషి చేసినటువంటి సంస్థ జమాత్ ఇస్లామీ హింద్. దాన్ని స్థాపించింది, ముస్లింలకి అప్పచెప్పింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అది ఒకటి. రెండోది ఏంటంటే బాబ్రీ మస్జిద్ షహీద్ తర్వాత ఆల్ ఇండియా బాబ్రీ మస్జిద్ కమిటీని ఒకటి స్థాపించి దాన్ని కూడా ముస్లింలకు అప్పచెప్పింది. స్వయంగా దాని అధ్యక్ష స్థానంలో కానీ సెక్రటరీగా కానీ జమాత్ ఇస్లామీ హింద్ లేదు. అయితే వీటన్నిటినీ కూడా స్థాపించి ముస్లింల ఐక్యత కోసం కృషి చేస్తుంది. ఇంకా విద్య అనేటువంటి ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రజలకు, ప్రత్యేకంగా పిల్లలకు ఈ విద్య గడపడం కోసం ఎన్నో పాఠశాలను కూడా ఏర్పాటు చేసింది. అది మొదటి నుంచి కూడా విద్యపై ఎంతో కృషి చేస్తుంది. ఇంకా ఖిద్మత్ ఖల్క్ సంఘ సేవ, ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డాయో వచ్చినాయో, ఎన్నో రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఉదాహరణకి 1977లో మన ఆంధ్రప్రదేశ్లో దివిసీమలో పెద్ద తుఫాను వచ్చింది, 10,000 మంది చనిపోయారు. అప్పుడు జమాత్ ఇస్లామీ హింద్ మొత్తం దేశం నుంచి కార్యకర్తలను ఇక్కడ రప్పించి 2 గ్రామాలని దత్తత తీసుకుని అక్కడ ఎంతో సేవ చేసింది. ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు అక్కడ. అదేవిధంగా సునామీ వచ్చింది ఈ మధ్యలో, మద్రాసు తమిళనాడులో వెళ్ళి పనిచేసింది. ఒరిస్సాలో తుఫాన్ వచ్చింది, గుజరాత్లో భూకంపం, తర్వాత మత కల్లోలాల్లో ఏ వర్గం వైపు కూడా నిలబడకుండా అందరి సేవ చేస్తూ ఎంతో కీర్తి గడించింది. ఈ విధంగా సంఘ సేవలు కూడా ముందుంది. ఇదంతా మీ యొక్క సహకారంతో, ప్రజల సహకారంతో, సహాయ సహకారాలతో ఈ పనిచేస్తుంది జమాత్ ఇస్లామీ. ఇక రెండో విషయం, మనం ఏదైనా పని చేస్తే ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. అదేవిధంగా మానవ సృష్టి ఏ లక్ష్యంతో జరిగింది, ఏ లక్ష్యంతో మానవుడు సృష్టించబడ్డాడు, అది కూడా మనం గ్రహించాలి. మానవుణ్ణి అల్లాహ్ తాలా ఈ సృష్టికర్త తన దాస్యం కోసం సృష్టించాడు. అంతే తప్ప విచ్చలవిడిగా తన ఇష్టానుసారం జీవించడానికి కాదు. అయితే అతనికి స్వాతంత్రం ఇచ్చాడు, ఏ విధంగా నువ్వు జీవించు, కానీ ఈ విధంగా జీవించు అని ప్రవక్తల్ని పంపించాడు. వాళ్ళు ప్రవక్తల పరంపర 1,24,000 మంది ప్రవక్తలు ఈ సమస్త భూమండలంలో అన్ని ప్రాంతాల్లో అన్ని కాలాల్లో వచ్చారు. చివరిగా హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి కేవలం 23 సంవత్సరాల కాలంలో వారు దుర్మార్గులైనటువంటి దుష్ట సమాజంలో ఉన్నటువంటి సమస్త అరబ్ ప్రపంచాన్ని కేవలం 23 సంవత్సరాల్లో వారి జీవితం యొక్క పూర్తిగా వారి జీవితాన్ని మార్చివేశారు. దుర్మార్గమైనటువంటి వారు ఒకరికొకరు సహకరించేవారుగా మార్చివేశారు. ఆయన హృదయాన్ని సంస్కరించారు, జీవితాన్ని సంస్కరించారు. అటువంటి ఆదర్శమూర్తిని అమెరికాలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ మహాసేవుడు తన పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచంలో వచ్చినటువంటి 100 మంది ప్రముఖుల్లో మొట్టమొదటిగా పట్టదగిన వారు కేవలం వారు
తక్కువ కాలంలో మానవుల యొక్క జీవితాన్ని సంస్కరించి వారిని పూర్తిగా మార్చివేశారు. కాబట్టి నేను వారిని మొట్టమొదటి వ్యక్తిగా నేను పెడుతున్నాను. రెండవ వ్యక్తి క్రీస్తు హజరత్ ఈసా అలైహిస్సలాం గారిని పెట్టారు. ఆయన స్వయంగా క్రైస్తవుడు. హార్ట్స్ 100 అనే గ్రంథం అది పుస్తకం. కాబట్టి మనం అసలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి మన జీవితంలో, ఆదర్శమూర్తి మనం ఎవరినిగా ఎంచుకోవాలి అని మనం గ్రహించాలి. మనం ఈ మహాసభకి విచ్చేసాం. మనం ఎంతో అదృష్టవంతులం. ఎన్నో విషయాలు తెలుగులో మన రఫీక్ గారు చక్కటి తన తెలుగు ప్రసంగంలో మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఈ ప్రసంగాలని మనం జాగ్రత్తగా విని మన జీవితంలో ఉన్నటువంటి ఏదైనా చెడుగులు ఉంటే వాటిని సరిదిద్దుకుని వాటిని దూరం చేసుకుని మంచి లక్షణాలతో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఇహపరాల్లో సాఫల్యం పొందడానికి మనం కృషి చేయాలి. అల్లాహు తఆలా మనందరికీ సద్భావన ప్రసాదించాలని చెప్పి నేను కోరుతూ ప్రార్థిస్తూ నా ఈ తొలి పలుకుని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జమాతే ఇస్లామీ హింద్ ఒక మత సంస్థ కాదు, ధార్మిక సంస్థ అని ఒక చక్కని విషయాన్ని తెలియజెప్పారు పెద్దలు అహ్మద్ మొహియుద్దీన్ గారు. అది నా ధన్యవాదాలు.